ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అంకే.రామచంద్ర. మీరు చూస్తున్నారు వుడ్ వర్క్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి దీని బ్యాక్ సైడ్ ఉంది కదా, దీన్ని డీల్వుడ్ అంటారు, లేదంటే పైన వుడ్ అని కూడా అంటుంటారు. సరే, ఈ వుడ్ వచ్చేసి మనకి ఏం రేట్ పడుతుంది ఏమనేది ఈ వీడియోలో అయితే చూస్తాము. ఈ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూస్తాం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వుడ్ వచ్చేసి మన 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచులు ఇలా దొరుకుతుంది అన్నమాట. సో మేము ఇప్పుడు వాడిన వుడ్ వచ్చేసి ఇది సెకండ్ హ్యాండ్ అనమాట. సెకండ్ హ్యాండ్లో అంటే ఇలా నైల్స్ చూడవచ్చు, ఇలా నైల్స్ అంతా తీసేసినవన్నీ ఉంటాయన్నమాట. సో కొత్త వుడ్ అయితే మీకు గనడల ప్రకారం ఇస్తుంటారు. దీన్ని గనడలు వచ్చేసి 950, 1050, మళ్ళీ 1200 ఇలా ఉంటుంది ప్రైజ్ అయితే. అదే సెకండ్ హ్యాండ్ వుడ్ అయితే మీకు 50 రూపాయలు, 55 ఇలా కేజీ లెక్కలు వేస్తుంటారు. ఇది గన్నడలు లేరు, ఇది కేజీ లెక్కలు అయితే వేస్తుంటారు అనమాట. సో ఈ వుడ్ అంటే మీకు వర్షం పడినా కూడా ఏం కాదన్నమాట, ఎండ గుద్దగినా కూడా ఏం కాదు. ఈ గ్రెయిన్స్ ఉంది కదా, సో ఈ గ్రెయిన్స్ కూడా మీకు చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది ప్లేనింగ్ వేసినాడంతా బాగా లెవెల్ ఉంటుంది. తర్వాత కూడా ఇది హైలైట్ అయితే ఉంటుంది అనమాట. ఇది కార్వింగ్ చేస్తే ఎలా కనిపిస్తుంటుందో ఇది టెక్చర్ లాగా, సో టెక్చర్ లాగా ఇది పైకి వస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది గ్రెయిన్స్ అయితే సో ఇలా ఉంటుంది ఇది. సో ఈ వుడ్ వచ్చేసి మీకు అన్ని రకాల సైజులు అయితే దొరుకుతుంది అనమాట. అలాగే వచ్చేసి దీన్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అంటే మనము పార్టీషన్లకు వాడుకోవచ్చు, లేదంటే బెడ్ కానీ మంచము అని చేస్తుంటారు కదా, వాటికి వాడుకోవచ్చు. సో ఇలా పార్టీషన్లకు కానీ ఎక్కడికైనా కానీ బాగానే ఉంటుంది అన్నమాట వుడ్ అయితే. సో వుడ్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది. మీకు స్క్రూస్ కానీ ఇవన్నీ తిప్పుకోవడానికైతే ఎటువంటి స్క్రూలు అయితే ఇలా డైరెక్ట్గా తిప్పుకోవచ్చు అనమాట. సో అదనమాట, కటింగ్ కూడా క్లీన్గా వస్తుంది ఇందులోన. సో ఇప్పుడు ఈ వుడ్ వచ్చేసి మనకి గన్నడలోనే ఇస్తుంటారు, లేదంటే కేజీల ప్రకారం అంటే ఇది సెకండ్ హ్యాండ్ వుడ్ అయితే కేజీల ప్రకారం ఇస్తుంటారు. కొత్తది అయితే మీకు గన్నడల ప్రకారం ఇస్తుంటారు. గన్నడలు అంటే మీకు 950 నుంచి ఒక 1200 వరకు ఇది గన్నడలతో అమ్ముతుంటారు అనమాట దీన్ని. సో మీకు ఏ సైజ్ కావాల్సిన తీసుకోవచ్చు. కాకపోతే మనం విండోస్ ఫ్రేమ్కి, షట్టర్స్కి, డోర్లకి ఇలాంటివి వేయాలంటే కష్టం అనమాట. ఎందుకంటే ఉల్తో అయితే చెక్కడానికి అయితే కుదరదు అనమాట. ఓన్లీ కటింగ్ చేయొచ్చు, స్క్రూ వేయచ్చు. సో ఇంతవరకు చేయొచ్చు ఈ వుడ్తో. ఉల్తో చెక్కాలంటే కష్టం అనమాట దీనికి. ఎందుకంటే వుడ్ అంతా సాఫ్ట్ ఉంటుంది, హార్డ్ ఉండదు. ఇంకేమంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది బెండ్ కాదు అనమాట. సాఫ్ట్ ఉండడం వల్ల బెండ్ మీకు రాదు, ఇది హార్డ్ ఉంటే బెండ్ అవుతుంది. సో ఇది మీకు వుడ్ మీకు ముక్కల నుంచి థిక్నెస్ ఉండేది కూడా 8 అడుగులు, 7 అడుగులు, 5 అడుగులు ఇట్లా పీసులు ఉన్నా కూడా బెండ్ కావన్నమాట, స్ట్రైట్గానే ఉంటాయి. సో ఎక్కడ బెండ్ అనేది రాదనమాట ఇది. సో ఇలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా అనమాట. ఇది కేజీ ప్రకారం ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఇది మేము ఉండేది బెంగళూరులో అనమాట. బెంగళూరులో వచ్చేసి మీకు బంబు బజార్లో దొరుకుతుంది. సెకండ్ హ్యాండ్లో వుడ్ దొరుకుతుంది, కొత్తది కూడా దొరుకుతుంది. మేమంటే ఇక్కడ అంతా కొంచెం పార్టీషన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ రేట్లో కొనేసి మేము సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకున్నాము. మాకైతే ఇది కేజీకి వచ్చేసి 50 రూపాయలు ఏం పడుతుంది ఇది. సో ఒక కేజీ కటింగ్స్, ప్లేనింగ్ కూడా వాళ్ళదే 50 రూపాయలతో ఏం తీసుకొచ్చినాం మేము. సో ఇదనమాట. అదే మీరు కొత్తది తీసుకుంటే గన్నడలో 950 రూపాయలు అంటే ఒక చోట ఒక అంగుల్లో ఒక ప్రైజ్ అయితే ఉంటుంది. మీరు 4-5 అంగులు అయితే తిరుక్కోవాలన్నమాట. సో అదనమాట. లేదంటే మీరు ఎక్కడైనా కంపెనీల దగ్గర ఇట్లాంటి బాక్స్లో ఏదైనా మిషనరీ ఐటమ్ అంతా తీసుకొచ్చి పడేసింటారు, బాక్స్లో వేస్ట్ ప్యాకేజింగ్కి తీసుకొచ్చింటారు కదా, సేమ్ ఇది కూడా అలాంటిది అనమాట. అవి కూడా మీరు ఇప్పుకునేసి ప్లేనింగ్ చేసుకునేసి వాడుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఎటన్నా డాగ్కి ఇట్లా ఏదైనా గూడు ఇట్లా చేస్తుంటారు కదా, అలాంటివి వీటికి వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. సో వాటర్ కూడా ఏం కాదు, మనకి బాగానే ఉంటుంది అనమాట ఇది. సో అదనమాట ఈ వీడియోలో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.